హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. హాయ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ చేస్తున్నాము. యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కేరళ వెళ్తున్నాం. మళ్ళీ లాస్ట్ టైం మీరు వీడియోస్ చూసే ఉంటారు మన కేరళ ట్రిప్వి. మళ్ళీ వెళ్తున్నాం కేరళ వయా కార్లో వెళ్తున్నాం. ఇప్పుడు కార్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుందంటే ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్స్ డ్రైవ్ ఉండబోతుంది కేరళకి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి లాస్ట్ టైం మనం ఆల్రెడీ కేరళ వెళ్ళామని చెప్పాం కదా. అప్పుడు వెళ్ళింది మెయిన్ మున్నార్, అలపి ఇలా వెళ్ళాము. కానీ ఇప్పుడు వచ్చేసి విలేజెస్ రూట్స్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ లావణ్య కూడా తెలియదు. డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు లావణ్యని ఎక్కించుకొని తీసుకెళ్ళాలి. కానీ తనకి తెలియదు కేరళకి వెళ్తున్నట్టు. అదే సర్ప్రైజ్. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్స్ కూడా పెట్టండి. ఈ కారు కూడా మా ఫ్రెండ్ ప్రణీత్ కారు, మా ప్రీవియస్ కొలీగ్ది. తనకు ఆల్రెడీ ఇంకో కారు ఉందని చెప్పేసి మనం ఈ కార్ తీసుకుని వెళ్తున్నాము. ఈ కార్కి వైపర్స్ కొంచెం బాగాలేవు. సో ఇప్పుడు వైపర్స్ చేంజ్ చేయించుకోవాలి. మనకు ముందలే వైపర్స్ చేంజ్ చేస్తారు. చలో వైపర్స్ చేంజ్ చేయించుకుందాం. ఇక మన కార్కి వైపర్స్ చేంజ్ చేస్తారు. ఇదే షాప్. చూద్దాం, కనుక్కున్నాం కాస్ట్ ఎంత. మనకి ఇప్పుడు ఫ్రెండ్ అయితే మార్చేశారు. బ్యాక్ కూడా మార్పిచ్చేస్తాం. మొత్తం సెట్ 750 చెప్పారు. సో బార్గెన్ చేసి మొత్తం 1100 సెట్ చేసాం. రావణి ఇందాక నుంచి కాల్ చేస్తూ ఉంది, ఎంతసేపు పడుతుంది రావడానికి మీకు అని. ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళాలి, రండి అని. కానీ తనకు తెలియదు కదా, వీఆర్ గోయింగ్ టు కేరళ. సిగ్నల్ వేస్తుంటే ఈ గ్యాప్ లో ఆరణ కొడుతున్నాడు వచ్చేసి దూరేసి. ఇది హైదరాబాద్ ట్రాఫిక్, యూ డోంట్ నో. ఓకే, వి రీచ్డ్ ఆఫీస్, లావణ్యస్ ఆఫీస్. ఫోన్ చేస్తున్నా. హలో, ఇదిగో ముందర ఉన్నాను చూడు కార్లో. నువ్వేంటి ఇక్కడ? ఊరు వెళ్తున్నావు. కారేంటి? ఎక్కు చెప్తా. ఎక్కెక్కు, వెనక పోలీసు వాడు ఉండవు. ఏంట్రా బాబు ఈ లగేజ్ మొత్తం? నా బ్యాగ్, ఈ దిండ్లేంటి? ఎక్కడికి? వీఆర్ గోయింగ్ కేరళ. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చోరా. సైది నువ్వెందుకు వచ్చావు? నేను జస్ట్ అక్కడ దిండ్లు ఉతుకుద్దామని వెళ్తున్నావు. రూమ్ లో దిండ్లు ఎక్కువైపోయినాయని. నిజంగానే కేరళ వెళ్తున్నావు? కేరళ పోతున్నావు అంటే ఇప్పుడేంది కేరళ? రేపు రైనీ సీజన్ కదా. బట్టలు నాకైనా ఆఫీస్ ఉంది కదా. బట్టలు కావాలంటే కొనుక్కోవచ్చులే. కేరళకి అంటే వర్షం పడుతుందని కార్ తీసుకుని వచ్చేసినావు. తప్పేమన్నా ఉందా సార్? ఏముందిలే, ఇంకా ఫుడ్ అన్న తీసుకొచ్చారు. నువ్వు చేసింది కొన్ని పెట్టేసా, ఏవి దొరికితే సర్దేశాను. నీకు యూజ్ అయితే వాడుకో, లేకపోతే లేదు. వేసిందే వేసుకోవాలా లేదా కొనుక్కో. ఇప్పటికి బోట్ రేస్కి వెళ్దాము. అక్కడ బోట్ రేస్ ఉంది 30th ఆగస్టు. కేరళకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చూస్తాం అనేది మాకు తెలియదు. ప్లాన్ ఏం లేదు ఎక్కడికి వెళ్ళాలని. సో ఏ లొకేషన్ దగ్గరలో వెళ్ళిపోతామో తొందరగా ఆ లొకేషన్ బట్టి విలేజెస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఈసారి. హైవే బ్రోస్. ఓఆర్ఆర్ అంతా మందే. ఏ టైంకి బయలుదేరాము, ఏ టైంకి ఓఆర్ఆర్ ఎక్కారు అంతా మీ వల్ల కాదు. టైం వచ్చేసి ఎంత అయింది? 4 అయింది. ఎప్పుడు రీచ్ అవ్వాలి కేరళ మీరు? 11:12. 12:12 సారీ. ఏ టైం 11:12 సార్? రేపు పొద్దున సార్. 9.3 కిలోమీటర్ దగ్గర ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్ 16 తీసేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మొత్తము కంటిన్యూస్గా కొడితే 19 అవర్స్ జర్నీ. మధ్యలో మోస్ట్లీ నేను నిద్ర వచ్చేస్తుంది, ఎప్పుడు నిద్రపోతాం. కానీ చూద్దాం ఎంత దూరం ట్రావెల్ చేస్తాం, ఎంతవరకు ట్రై చేస్తాం. అసలే మా రైడర్ ఉన్నాడు వెనకాల. ఓవర్ యాక్షన్ రాత్రి వీళ్ళు పడుకున్న తర్వాత ట్రై చేస్తాను నేను. అది కూడా మళ్ళీ తర్వాత లేస్తావులే తెలీదు. లేస్తారు బ్రో, 100% చెప్తున్నాగా. 988 కిలోమీటర్స్ పెండింగ్. రేపు ఆఫ్టర్నూన్కి రీచ్ అవుతాం. బండి ఉంది చూసుకో, వాడు పక్క వెళ్ళిపో అంతే. అరే నువ్వు ఈజీగా 200 తోలరా నాన్న, సరిపోద్ది.
డ్రైవర్ బోల్తే ఇప్పుడు డ్రైవ్ చేసి ముందు టీ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. పదా ఓకే, ముందు తాడి బెల్లం టీ ఉన్నాయంటే పదండి. అయితే నేను జస్ట్ కూర్చుంటా అంతే, నేను రాను. ఐఎమ్ రెస్ట్ మోడ్. దిగుతూనే కదా బ్రో బాడీ కొంచెం ఏది దిగుతాను బ్రో. నీకు ఒకడు వచ్చాడు. నేను ఆ బొమ్మను చూసి నేనే భయపడ్డా. నీ బొమ్మ నిన్న భయపడ్డా. అరే ఇదిగోరా, ఇదేంటి స్టార్ట్ బటన్ కాదు, గేరేవా? వేసావు కదా గేరు. డ్రైవింగ్ నేర్చుకుంటుంది నైట్ టైం. నథింగ్, అంతే, ఇంకేం లేదు. మేము ధైర్యంగానే ఉన్నాం, చాలా ధైర్యంగా ఉన్నాం. టైం వచ్చేసి 8:30 అయింది. కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాం కదా, అందుకని చెప్పేసి కాళ్ళు నొప్పి వస్తున్నాయి. సో కొంచెంసేపు ఆగేసి కాలకృత్యాలు తీసుకుందాం అని చెప్పేసి ఆగాం. ప్రజెంట్ మనము కర్నూలు దాటేసి టోల్ గేట్ అమ్మకాత్తాడు టోల్ ప్లాజా అంట, అమ్మకాత్తాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. తాటి బెల్లం కావాలా? ట్రై చేస్తావా? నేను అడిగానా? ఇక్కడ ఆర్ఎస్వి దగ్గర తాటి బెల్లం టీ ట్రై చేస్తున్నాం ఇప్పుడు. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. 3 చెప్తున్నా. చెప్పు. తాటి బెల్లం నాయే, కాఫీ, తాటి బెల్లం కాఫీ. తాటు కాదు, తాటి. ఐ టోల్డ్ తాటు ఓన్లీ. మొత్తం నోట్ తీసుకోలేదు. అవును, నేను తాటునే చెప్పాను. నేనే ఉన్నాను, నేను చెప్పింది కూడా తాటునే అని చెప్తున్నాను. వేరే వేరే తాటి బెల్లం కాఫీ. మళ్ళీ మీరేదో కరెక్ట్గా చెప్పినట్టు చెప్తున్నారు. మీరు చెప్పింది తాటి బెల్లం టీ, ఇది కాఫీ. తెలుసుకోండి ఫస్ట్. నాకు ఒక గన్ ఇస్తారా? బట్ మేము వాదించలేదు. యా, బాగున్నాయి. ఫస్ట్ టైం తాగుతున్నా, బాగున్నాయి. చెప్పనైతే తినేయండి ఒకటేసారి. వాళ్ళు తింటారా పాపం? వాళ్ళే ఉంటారు. అప్పుడు నువ్వు తినేసి తాగాలి. అదే నేను చెప్పింది. నాకు ఆకలి వేయట్లేదు. ఇప్పుడే కంప్లీట్ చేసాం ఫుడ్ బాగా, అందుకే కొంచెం ఎనర్జీ వచ్చింది. అడగాలి కదా అందుకే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు బాగా కొంచెం లెమన్ రైస్, మేడం చేసిన లెమన్ రైస్ సార్, మేడం చేసిన లెమన్ రైస్. కర్డ్ రైస్ మాత్రం నేనే మిక్స్ చేశాను, అందుకని మాడిపోయింది. అరే నువ్వు వేసిన మిరపకాయలు మాడిపోయినా నేను చెప్పినా. లేదు బాగుంది, లెమన్ రైస్ బాగుంది, చాలా బాగా కుదిరింది. కర్డ్ రైస్ నాకు సంబంధం లేదు. అవునవును, సంబంధం లేదనే తిన్నారు సార్. చూద్దాం మనవాడు ఎంత దూరం డ్రైవ్ చేయగలగా అంత దూరం చేస్తా అంట. నిద్ర వస్తుందంటే ఏదైనా టోల్ ప్లాజా తీసుకొని ఒక కునికి వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అయితే మాత్రం వినాయకుడి పండగ బాగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా స్వామి విగ్రహాలు తీసుకెళ్తున్నారు. మొత్తం పిల్లల హడావిడి కానీ అసలు సూపర్ ఉంది. ట్రాక్టర్లు అసలు రీల్స్ చేస్తా, ట్రాక్టర్లో డ్యాన్స్లు వేస్తా. బట్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనము బార్డర్ క్రాస్ చేసి కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతాం. ఇదే కర్ణాటక అనుకుంటా, ఇంకా రాలేదు, ఇంకా టైం ఉంది, ఇంకొంచెం టైం ఉంది. వీఆర్ అబౌట్ టు ఎంటర్ కర్ణాటక అనమాట. ఇండస్ట్రీస్ ఇదంతా మనం ఇప్పుడు ప్రజెంట్ ఉంది మొత్తం చాలా పెద్దది. ఇదంతా ఉంది, ఇటు ఉంది, దానికి మళ్ళీ ఇటు సైడ్ ముందు ఉంది, సైడ్ ముందర ఇంకా చాలా దూరం ఉంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:40 అయింది. 12:40కి మనం కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయ్యాం. అంటే మనము డీజిల్ కొట్టించుకుంటే 6 రూపీస్ అరౌండ్ తగ్గచ్చు కాస్ట్. ఆల్మోస్ట్ టైం 2:19 అయింది. ఇంకా మేము 10 hours వెళ్ళాలి. ఇంకా 530 kilometers ఉంది. నేను ఇప్పటి వరకు పడుకొని ఇప్పుడే లేచాను. డ్రైవర్ బోల్తే సైదే ఎన్ని గంటల నుంచి డ్రైవ్ చేస్తున్నావు? మనం తిన్నప్పుడు ఎప్పుడు తిన్నావు? 8కి. తిన్న తర్వాత నుంచి మనమే 8:30 వరకు నేను డ్రైవ్ చేశాను. పెట్టేసాము, ఇంకా 9కి క్లోజ్ చేసాము తినడము. 9 నుంచి నువ్వు డ్రైవ్ చేస్తున్నావు. ఈరోజు చైతన్యకి రెస్ట్. చైతన్య చూడండి ఎలా పడుకొని నిద్రపోతున్నాడు.
ఈ రోజు మొత్తం చైతన్యకి రెస్ట్, మేమిద్దరమే టేకింగ్ కేర్ ఆఫ్ డ్రైవింగ్. అందరు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇలా వెళ్ళిపోతున్నారు. అదిగో దట్ bullshit girl. Another bullshit girl. అది బెంగళూరులో చలి కాకపోతే మా వాళ్ళు ఇప్పుడు ఒక ఘనకారం చేశారు. అది రికార్డ్ చేయలేను కాబట్టి, రికార్డ్ చేయలేను చెప్పలేను కాబట్టి నేనేం చేయలేకపోతున్నా. ఇదిగో ఇది వచ్చి తగిలింది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 5:53, ఆల్మోస్ట్ 6 అవుతుంది. పాలక్కడికి ఎంత దూరంలో ఉన్నాం? పాలక్కాడ్కి 40 40 కిలోమీటర్లు 32 కిలోమీటర్లు ఉంది బ్రో పాలక్కాడ్. 32 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం పాలక్కాడ్. ఉన్నాయి రోడ్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. అన్ని హైవేస్ యాక్చువల్లీ హైవే వర్క్ జరుగుతుంది కదా, మొత్తం వన్ వే చేస్తారు. అందుకే ఇంకొంచెం లేట్ అయింది. చాలా అడ్వెంచర్ రోడ్స్. అది చెన్నై లోపల నుంచి తీసుకొచ్చింది, బెంగళూరు లోపల నుంచి, చెన్నై లోపల నుంచి తీసుకొచ్చింది. సో టైం వచ్చేసి 6:40 అయింది. యా, బట్ ఇంకా 7 అవర్స్ జర్నీ ఉంది. కానీ ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుంది మొత్తం ట్రాఫిక్ అంతా అయిపోయింది. మేబీ ఎవరైనా అఫీషియల్స్ కానీ ఎవరు వస్తున్నట్టున్నారు. అక్కడ స్టార్టింగ్ దగ్గర ఆపేస్తున్నారు, మొత్తం పోలీస్ జీప్ పెట్టేసి. ఒక 10 మినిట్స్ ఆపారా? 15 మినిట్స్ ఆపారు. 20 మినిట్స్ ఆపారా? 20 మినిట్స్ ఆపారు మొత్తం. ఎవరు వచ్చారో తెలియదు కానీ సేలం టోల్ గేట్కి ముందులే టువర్డ్స్ కేరళ వెళ్ళేటప్పుడు సేలం టోల్ గేట్ వస్తుంది. మనక సేలం టోల్ గేట్స్ ముందులే తమిళనాడులో సర్వనా పరోటాస్. ఇక్కడ చూద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో. సర్వనా పరోటాస్ ఫేమస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నాయి పరోటాస్? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? అనిపిస్తుంది కానీ అసలు క్రిస్పీగా, సాఫ్ట్ గా సూపర్ ఉన్నాయి పరోటా. ఒక పీస్ 40 రూపీస్ ఉంది. ఒక పీస్ 40 రూపీస్. చిన్నది ఇచ్చారు. చిన్నది ఇస్తున్నాడు కానీ టేస్ట్ వైజ్ వర్త్ ఇట్. కుత్తు పరోటా కూడా అదిరిపోయింది. కుత్తు పరోటా ఇది శరవణ పరోటా. అంటే 2-3 లోపల రీచ్ అవ్వగలిగితే లొకేషన్కి మేము అనుకున్న ప్లేస్ విజిట్ చేయగలుగుతుంది, పాసిబుల్ అవుతుంది ఈరోజు. లేదు అంటే ఈరోజు జస్ట్ ట్రావెల్ తినపోయినట్టే మొత్తం. ఇప్పుడు మనకి టైం వచ్చేసి 11:51 అయింది. 11:51కి మనం కేరళ రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మేము అనుకున్న లొకేషన్కి 167 కిలోమీటర్స్ ఉంది. ఆ 167 కిలోమీటర్స్ 3.5 hours చూపిస్తుంది. వీళ్ళ కేరళలో మోస్ట్ ఆఫ్ ది రోడ్స్ అన్ని వన్ వేస్ ఉన్నాయి. సో ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోతుంది, మాకు ప్యాక్ అయిపోతుంది. ఫస్ట్ ఆ లొకేషన్ విజిట్ చేసేసి ఆ తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి అనేది డిసైడ్ అవుతాం. ఇంతవరకు ఏ హోటల్ తీసుకోవాలి, ఎక్కడ ఉండాలో కూడా తెలియదు, ఏ లొకేషన్కి వెళ్ళాలో కూడా తెలియదు. నెక్స్ట్ అసలు ఎందుకు వచ్చామో తెలియదు. సరే మ్యాప్ చూడండి, అటు ఇటు పాము తిరుగుతుంది చూడు. అదిగా మొత్తం పాము తిరిగినట్టు. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయింది అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. సౌత్ ఇండియాలోనే మేబీ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బాహుబలి అది సాంగ్ తీశారు కదా ఫస్ట్, ఇది శివలింగం అయితే అది తీసింది కూడా ఇక్కడే. వెరీ ఫేమస్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్, చాలా బాగుంటుంది. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి ఇంకా 450 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే మేము యాక్చువల్లీ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ అని పెట్టుకున్నాం కదా అడ్రస్, అది వేరే లొకేషన్కి తీసుకెళ్తుంది. యాక్చువల్లీ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అని పెట్టుకోవాలి. ఆ ఎంట్రన్స్ అని పెట్టుకుంటేనే యాక్చువల్లీ లొకేషన్ తీసుకొస్తుంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక 450 మీటర్స్ ముందే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని వెళ్ళాలి. అదిగోని మన వాళ్ళు టికెట్ కౌంటర్ కాడికి వెళ్ళారు టికెట్ తీసుకురావడానికి. టికెట్ ఎంత? 60 రూపీస్ పర్ హెడ్, 40 రూపీస్ ఫర్ కార్ పార్కింగ్. సపరేట్ కార్ పార్కింగ్ అక్కడేనా కాస్ట్? ఓకే, మనము అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. మనకి టోకెన్ తీసుకున్నాం కదా, టోకెన్ వచ్చేసి మనకి పార్కింగ్ ప్లస్ ఆ ప్లేస్ విజిట్ చేయడానికి రెండింటికి అనమాట. సో బట్ ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఎక్కడైనా రోడ్ పక్కన పెట్టేసి అంటున్నారు. సో ఇక్కడ మనం ఇదిగోండి మన వెహికల్ రోడ్ పక్కన పెట్టేసాము. వర్షం పెద్ద అయింది అనుకో ఇంకా ఆపేస్తారు, మళ్ళీ ఫ్లోటింగ్ ఎక్కువైంది కదా, ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది.
సో యాక్చువల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది, సో కొంచెం నడిచి వెళ్ళాలి. వాన కూడా స్టార్ట్ అయిపోయింది, పెద్ద వాన పడుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, ఎలా చేస్తారో తెలియదు కానీ మనకి రాగానే వర్షం. ఏంది రాగానే వర్షం తెప్పించావు? వర్షంలో బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది అందుకని. అవునా, ఎటు వెళ్ళాలి ఇప్పుడు ఇంతకే? ఒకసారి కనుక్కోలేదు. అది టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది? అడుగు, వాళ్ళని అడుగు, అక్కడ ఉన్న వాళ్ళని. అవును అడుగు. ఎటు వెళ్ళాలో? దాదా గోయింగ్ ట్రెక్కింగ్. చలో బాయ్స్, కొంచెం కష్టం ఉంటుంది, ఏం కాదు. అప్పుడే ఏదో ఆయాసం. ప్రభాస్ అది ఎవడంట సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో తీసింది ఇక్కడ. ఆ సాంగ్ అండ్ శివుడిది పెట్టేసి నేను వాటర్లో దిగుతారు కదా, అదంతా మొత్తం ఇక్కడే తీసింది. గుణపంతో కొట్టి లిఫ్ట్ చేస్తారు కదా. ఎస్, గుణపంతో కొట్టి లిఫ్ట్ చేస్తారు అది. నిత్యాభిషేక్ చాలా పెద్దది వాటర్ ఫాల్. ఇంకా మనమే పెట్టించింది సౌండ్కి. సౌండ్ ఎఫెక్ట్సా? ఇటు పోవాలా? ఇదేంటిది? ఇటే నా వ్యూ అంట. లోవర్ వ్యూ. మనం ఫస్ట్ అప్పర్ చేసి లోయర్ వెళ్దాం. అవును, నేను చెప్పులు ఇక్కడ తీద్దాం అంటున్నా. మళ్ళీ ఏం కాదు, అందరూ వేసుకోబోతున్నారు. స్కిడ్ అయితే ఏం కాదు, ఏడే ఉంటాం కదా, నడవలేదు. బాబా సూపర్ ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో కానీ వాటర్ పైనుంచి చాలా నుంచి వస్తుంది. లార్జెస్ట్ వన్ అని. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఇది పై నుంచి వ్యూ, మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఎదురు వ్యూ ఉంటుంది. ఇంకా యాక్చువల్లీ అక్కడ మన బాహుబలి షూట్ చేసింది ప్రభాస్ భయ్య, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు, మామూలుగా ఉండదు వ్యూ. ఇక్కడ దాకా వచ్చేసలు ఆ కింద నుంచి అలా కింద పడిపోతుంది. పదని నీకు చూపిస్తాను. అక్కడ ఫ్లోటింగ్ మామూలుగా లేదు, జస్ట్ స్లిప్పరీ ఉంది మొత్తం. మనం వేసుకొచ్చిన చెప్పులు కూడా అలాగే ఉన్నాయి, కానీ కొంచెం దగ్గరికి వెళ్తున్నాం. ఇది టాప్ వ్యూ మనకి. ఇది ఎవడంట షూటింగ్ చేసింది. వాటర్ఫాల్ ఎలా ఉంది? వ్యూ ఎలా ఉంది? సూపర్ ఉంది. చాలా ఒక్కసారైనా వచ్చి చూడాలి ఫ్రెండ్స్. ఒక్కసారైనా వచ్చి చూడకపోతే వాటర్ ఫాల్ ఏదో వ్యూ తోటి ఇంకో హోటల్ దగ్గర ఇవ్వండి. ఈ హోటల్ వ్యూ, ఈ హోటల్ నుంచి వాటర్ ఫాల్ ఉంటుంది. 24 hours ఎంత కాస్ట్ ఉందో తెలుసా? అరౌండ్ 60,000. ఈ వ్యూ కోసం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కింద వ్యూ చూడడానికి. ఎదురుగా ఫ్రంట్ వ్యూనా? మహేంద్ర సింగ్ ఇది టాప్ వ్యూ కదా, ఫ్రంట్ వ్యూ కింద ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అక్కడ. పదండి చలో, ఇటు సైడ్ వెళ్ళాలి. ఎస్, ట్రెక్కింగ్ అంతేం లేదు కానీ ఇప్పుడు దిగు, దిగింది రాజు. చాలా బాగుంది వ్యూ, చాలా బాగుంది. వ్యూ చాలా బాగుంది. దిగి మళ్ళీ ఎక్కుతావు కదా, అప్పుడు తెలుస్తుంది ఏమన్నా ఉంది. బాగా ఉంది. రీల్ పంపించిందా నేను మరి?
ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది వర్షాలు. నార్మల్గానే వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది, మౌంటైన్స్ నుంచి వచ్చేది కదా. వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది. కాకపోతే వర్షం పడి ఇంకా ఎక్కువైంది. మీకు మామూలుగానే అది వేరే అయితే సేమ్ కానీ వాటర్ ఫ్లోటింగ్ వర్షాలు కదా, వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు, ఇంకా పెద్దదైంది. యాక్చువల్లీ ఇలాంటి వాటర్ ఫ్లోటింగ్ జాగ్రత్త. వాటర్ ఫ్లోటింగ్ ఇలాంటివి చూడాలంటే వర్షాకాలమే రావాలి. నీకు అప్పుడే కదా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేది. అసలు జర్నీ ఎలా చూడు, మనము సౌత్ స్టేట్స్ అన్ని కవర్ చేసాం. 5 స్టేట్స్, హైదరాబాద్, ఆంధ్ర, హైదరాబాద్ కాదు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ. విత్ ఇన్ 24 hours. 22 hours. 22 hours మన జర్నీ టైమే క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇంకా తక్కువే. హాల్ట్కి లేకపోతే ఏం కాదు హాల్ట్ లేకపోతే ఇంకా తక్కువే. సౌండ్ విభత్సంగా ఉంది. ఎంట్రీ ఫీ 60 రూపీస్ కదా. వర్త్ ఆర్ నాట్ అంటే వర్త్ మరి ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ చూడాలంటే. చూడండి వాటర్ భలే ఉన్నాయి, ఫాగ్లాగా వస్తున్నాయి కింద పడి పైనుంచి వాటర్. చూడండి మొత్తం ఫాగ్లాగా వచ్చేస్తున్నాయి చూడండి వాటర్ కిందకి పడి పైనుంచి. బా చూడండి, వావ్ మొత్తం ఉంది. చూడండి వాటర్ కింద పడి ఎంత ఫ్లోటింగ్ ఉండొచ్చు. మనకి ఇది ఉంది కదా, ఈ వాటర్ ఫాల్ కింద మనకి బాహుబలిలో శివలింగం పెట్టింది ప్రభాస్. మొత్తం షూటింగ్ జరిగింది ఇక్కడే. ట్రెక్కింగ్ కంప్లీట్ చేసేసరికి ఉంటుంది. ఇప్పుడు మీకు ఉంటుంది అయ్యా ట్రెక్కింగ్ కంప్లీట్ చేసేసరికి, మళ్ళీ ఎక్కేసరికి. దిగేటప్పుడు బాగానే ఉంది కానీ పదండి చాలా దూరం పోవాలి. మేము ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగేసి సడన్గా నార్మల్గా వాటర్ ఫ్లోటింగ్ అవుతుందని ఇది వచ్చేసరికి వాటర్లో చూడండి ఎలిఫెంట్స్ పోతూ ఉన్నాయి. జూమ్ చేస్తున్నాం. ఏవి అవిగో అడవిలోకి వెళ్ళిపోతున్నాయి చూడండి. అవిగోండి ఎలిఫెంట్స్ నీళ్ళలోంచి అడవిలోంచి వచ్చి అడవిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి వాటర్ తాగడానికి వచ్చినవి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అయింది. మేము వచ్చేసి ఎర్నాకుళం వచ్చేసాము. అది మరీ కొంచెం బయట ఉంది కదా సిటీకి, సో అక్కడ హోటల్స్ అవి అంతగా అనిపించలేదు. అందుకని చెప్పేసి ఎర్నాకుళం వచ్చాం. కొచ్చి వాడికి దగ్గర ఉంటుంది కాబట్టి ఎటు కావాలంటే అటు రేపు మార్నింగ్ అని. ఇప్పుడు ఎర్నాకుళంలో మేము వచ్చేసి హోమ్ స్టే తీసుకున్నాం. ఇక్కడ హోమ్ స్టే ఉన్నాయి బాగా. లైక్ ఎలా అంటే 2 bedroom హౌసెస్ ఉంటాయి కదా, సో ఒక్కో బెడ్రూమ్లో 3 people ఉండొచ్చు. అరౌండ్ 1200 రూపీస్ అలా వసూలు చేస్తున్నారు. సో కొచ్చిన్ హోమ్స్ తీసుకున్నాము. సో చూపిస్తా ఉన్నాను మీకు ఒకసారి ఎలా ఉంటుంది. సో ఇది పైన ఉంటుంది మనకి. ఇప్పుడు పైదాకా వెళ్ళాలి. మనం ఉండే హౌస్ స్టేలో మనం తీసుకున్న రూమ్ ఇది. సో దీంట్లో మనకి లోపలికి వస్తే చూడండి హాల్ ఒకటి, మనం కావాలంటే వండుకోవడానికి కిచెన్, ఏమన్నా వస్తువులు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్, అండ్ ఇటొక రూము. సో మీకు కావాలంటే ఫుల్ హౌస్ తీసుకోవచ్చు, లేదా సపరేట్ రూమ్స్ కూడా తీసుకోవచ్చు. మనం తీసుకున్న రూమ్ ఇది వచ్చేసి 1250 పడింది మనకి.